పోయి ఆడ చేయించుకొని వచ్చింది. ఏం చేయించుకొని మళ్ళీ నన్ను రా అన్న అంటే నా నోరు బంద్ చేసి తీసుకుపోయి మళ్ళీ ఆడన్నాడు నువ్వు ఇంటికి బందోబస్తు చేస్తున్నా అని అంటే సరే ఎవరేం చేశారంటే నీ పిల్లలు చేసారు, 2 పక్కలు వచ్చింది, 2 పక్కలకి చేద్దాం చేసారు అని అన్నది. అంటే మళ్ళా దిక్కు ఎల్లమ్మ కూడా ఉన్నది, పక్కకుంటే ఎల్లమ్మ కూడా తొంగి చూస్తుంది. ఇవన్నీ మాట్లాడేది. మోకాలు నొప్పులు ఇవన్నీ లేచి రాత్రి భయం ఆవిడు ఇల్లు పెట్టిపోవడు ఇవన్నీ జరిగినాయి. ఇంట్లో కూడా లేకుండా పోయినా నేను 20 రోజుల దాకా పోయినా. అట్లానే 20 రోజుల దాకా పోయినా. 7 పోయినా అంటే నా బిడ్డతానికి పోయినా, నేను సిగ్గుడిచిపోయినా. ఇవన్నీ నేను మాట్లాడితే ఈ ఆనా నుంచి లేని ఇయ్యాల వచ్చిందా, బిడ్డలు ఇయ్యాల కనిపిస్తుందా, ఇవన్నీ మాకు పిల్లలకి అందరికి చేసింది. పిల్లలు పెట్టి బాగుపోయింది. ఇట్లా కొట్లాడుతుంటే వస్తే మాట్లాడొద్దు, నువ్వు రావద్దు అని చెప్పింది. మధ్యలోకి రావద్దు అని చెప్పింది. కొట్టుకోనికి వచ్చింది, పోలీస్ స్టేషన్ పోయింది. ఎవరు లేకున్నా కానీ కొట్టింది, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ అయితే వచ్చింది. అందరు మిస్సాన్ని పెట్టింది కానీ కాదు, రాత్రి పూట పూజలు చేస్తుంది ఆమె. ఇక అలా నిలబడతా అని చూస్తుంది ఇంట్లోకి. అట్లా అడిగితే ఇంట్లో మళ్ళీ ఆమెనే కొడుతుంది, వెళ్ళిపోమంటుంది. ఆమెనే కొడుతుంది, మళ్ళీ వెళ్ళిపోమంటుంది. అప్పుడు అయింది, కొట్టింది, వెళ్ళిపోయింది ఇంట్లోకైనా. రికార్డింగ్ చూపియాలా? రికార్డింగ్ ఇప్పుడు శుద్ధ భిక్షపతి రాపించా.